పన్నీర్ కర్రీ ఇంట్లో ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు మీడియం సైజ్‌వి, 4 టమాటాలు మీడియం సైజ్‌వి అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని పెట్టేసుకోవాలి. అల్లం ముక్క ఒకటి అండ్ ఇక్కడ జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ధనియాలు ఒక టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా తీసుకుని పేస్ట్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక కడాయి తీసుకుని బటర్ వేసేయాలి. ఇక్కడ పన్నీరు 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. చక్కగా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత వీటిని పీసెస్ అనేది చేసేసుకోవాలి చల్లారిన తర్వాత. సేమ్ అదే కడాయిలోకి తగినంత నూనె తీసుకుని మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అంతా వేసేసి పసుపు, కారం, ఉప్పు నేను చూపించినంత క్వాంటిటీ తీసుకుని చక్కగా వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా నీరంతా పోయి పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసేసి పన్నీర్ ముక్కలు వేసేసి కొంచెం పన్నీర్ మసాలా లేకపోతే షాహీ పన్నీర్ మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా రోటీస్లోకి ఎమ్మీగా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేసేయండి.